ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా చెప్పారు, పిల్లలు మీకు జ్ఞానం యొక్క అహంకారం రాకూడదు. ఆత్మిక నశలో ఉండండి. మనుషులను దేవతలుగా చేసే ఆత్మిక సేవ చేయండి. బంధనముక్తులుగా అవ్వండి. నిశ్చయ బుద్ధి కలవారిగా ముందుగా మీ స్థితిని మీరు పక్కా చేసుకోవాలి అన్నారు. ఒక్క బాబాతోనే బుద్ధి యోగాన్ని జోడించండి. మిగతా కనిపిస్తూ ఉన్న అన్నిటితో బుద్ధిని తెంచాలి అన్నారు. ఇది 11th ఆగస్ట్ 2026 మురళి. మధురమైన పిల్లలు, బాప్ దాదాల ప్రియ స్మృతులను తీసుకోవాలనుకుంటే సర్వీసేబుల్గా అవ్వండి. బుద్ధిలో జ్ఞానం నిండుగా ఉన్నట్లయితే వర్షించండి. ముందు స్వయం నింపుకోవాలి. ఒకవేళ నిండుగా ఉంది అంటే అప్పుడు కురవాలి, అంటే వర్షించాలి. అందరికీ జ్ఞానాన్ని వినిపించాలి. బాప్దాద యొక్క ప్రియ స్మృతులను తీసుకోవటానికి సర్వీసేబుల్గా కావాలి అంటున్నారు. ప్రశ్న: ఏ యొక్క నశ నిండుగా ఉన్న మేఘాలను కూడా పక్కకు తీసుకొని వెళ్ళిపోతుంది, వాటిని కురవనివ్వదు. ఏ యొక్క నశ ఉన్నప్పుడు నిండుగా ఉన్న మేఘాలు కూడా కురవకుండా పక్కకు తప్పుకుంటాయి. జవాబు: ఒకవేళ అనవసరమైన దేహాభిమానపు నశ వచ్చిందంటే నిండుగా ఉన్న మేఘాలు కూడా పక్కకు వెళ్ళిపోతాయి. ఒకవేళ వర్షించినా కానీ సర్వీస్కు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. ఒకవేళ బాబా పట్ల ప్రేమ లేదు, వారితో యోగం లేదు అంటే జ్ఞానం ఉన్నా కూడా ఖాళీగా ఉన్నట్లు. ఈ విధమైన ఖాళీ మేఘాలు అనేకుల కళ్యాణాన్ని ఎలా చేస్తారు? ఖాళీగా ఉన్న మేఘాలు కురవలేవు కదా, జ్ఞానాన్ని వినిపించలేవు. నిండు మేఘాలే వినిపించగలుగుతాయి. కానీ ఆ నిండుగా ఉన్నటువంటి వారికి దేహాభిమానం అడ్డొచ్చింది అంటే పక్కకు తప్పించేస్తారు పాప. ఓం శాంతి. ఇంకా కొన్ని మేఘాలు మిగిలి ఉన్నాయి. ఏ విధంగా వర్షం తగ్గిన తర్వాత సాగరం పైన మేఘాలు ఉండవో, చల్లబడిపోతాయో, అదేవిధంగా ఇక్కడ కూడా చల్లబడిపోతారు. ఎవరైతే రిఫ్రెష్ అయి వెళ్ళి వర్షాన్ని కురిపిస్తారో వారిని మేఘాలు అని అంటారు. అంటే బాబా చెప్పే జ్ఞానాన్ని విని నింపుకొని వెళ్ళి అందరికీ తెలియజేసేలాగా, జ్ఞాన వర్షం కురిపించేలాగా సేవ చేస్తారో వారిని మేఘాలు అంటారు. ఇవి జ్ఞాన మేఘాలు, అవి నీటి మేఘాలు. ఎప్పుడైతే సీజన్ ఉంటుందో అప్పుడు జ్ఞాన మేఘాలు వస్తారు. వారు రిఫ్రెష్ అయి వెళ్ళి ఇతరులను రిఫ్రెష్ చేస్తారు. మేఘాలు కూడా నంబర్ వారీగా ఉంటాయి. కొన్ని మేఘాలు చాలా తీవ్రంగా వర్షిస్తాయి. మేఘాల పని వర్షించడం మరియు వాడిపోయిన మొక్కలను రిఫ్రెష్ చేయడం. ఎవరిలోనైతే పూర్తిగా జ్ఞానం ఉంటుందో వారు దాగి ఉండరు. అటువంటి వారికి బాబా డైరెక్షన్ కూడా అవసరం ఉండదు. వారు మేఘాలు. వారు వచ్చేదే స్వయంలో నింపుకొని వర్షించడానికి. అంటే బాబా చెప్తేనే చేసేలాగా ఉండరు వారు. వారు స్వతహాగా సేవ కోసం పరితపిస్తూ ఉంటారు. ఎక్కడైనా బంజరు భూమిని చూసినట్లయితే అక్కడికి వెళ్ళి దానిని సస్యశ్యామలంగా చేయాలి. మహారథి పిల్లలకు అన్ని సెంటర్ల గురించి బాగా తెలుసు. ఏ సెంటర్ చల్లబడిపోయింది, ఏ సెంటర్లోని పిల్లలు ఎక్కువ తుఫాన్లు ఎదుర్కొంటున్నారు, ఇవి మహారథి సర్వీసేబుల్ పిల్లలకు మంచి రీతిగా తెలుసు. సర్వీసేబుల్ పిల్లలకు ప్రియ స్మృతులు ఇవ్వండి అని బాబా కూడా ఎప్పుడూ అంటూ ఉంటారు. మంచి మంచి మేఘాలు సేవ చేయడానికి వెళ్తారు. ప్రదర్శనలో కూడా అందరూ ఒకే విధంగా ఏమీ అర్థం చేయించరు. ముఖ్యమైన విషయమే ఇది. గీతా భగవంతుడు నిరాకార పరంపిత పరమాత్మ, అంతేకాని సాకారి దేహదారి దేవత కాదు. అర్థం చేయించే విధానం చాలా బాగుండాలి. రోజంతా ఇవే ఆలోచనలు ఉండాలి. అందరినీ వెళ్ళి మేల్కొల్పాలి. అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. అందరికీ ప్రేమగా అర్థం చేయిస్తూ ఉండండి. 2 తండ్రులు ఉన్నారు. ఒకరేమో హద్దు తండ్రి, మరొకరేమో అనంతమైన తండ్రి. అనంతమైన తండ్రిని పతిత పావనుడు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు బుద్ధి లభించింది.
సద్బుద్ధి భగవంతుణ్ణి కోరుతూ ఉంటారు. సద్వివేకం ప్రసాదించు, సద్బుద్ధిని ప్రసాదించు అని బాబా అంటున్నారు. అది ఇప్పుడు నేను మీకు ఇచ్చాను. ప్రపంచంలోని మనుషులు చూడడానికి ఆర్భటంగా కనిపిస్తారు, కానీ రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ సాధువులు అని చెప్పుకుంటున్న వారందరినీ కూడా నేనే ఉద్ధరించాలి అని స్వయంగా తండ్రి చెప్తున్నారు. వారికి కూడా రచయిత మరియు రచనల గురించి తెలియదు. సత్యయుగం నుండి మళ్ళీ ఈ జ్ఞానము ప్రాయలోపం అయిపోతుంది, కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానం ఏమీ అలా సత్యయుగంలో గుర్తుండదు. శాస్త్రాలలో ఈ జ్ఞానము లేదు. ఈ జ్ఞానం కేవలం జ్ఞానసాగరుడైన పరమాత్ముడే ఇవ్వగలుగుతారు. వారే అందరికీ సద్గతిని ఇస్తున్నారు. గీతకు ఎంత గౌరవం ఉంది, కానీ అది భక్తి మార్గము. తండ్రి పతిత పావనుడు, వారు కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తారు. మరి రాజ్యం చేయడానికి తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ విషయం కూడా ఇప్పుడు మీకు తెలిసింది. ఎవరికైతే కల్పక్రితం అర్థం చేయించి ఉంటారో వారికే ఇప్పుడు అర్థం చేయిస్తారు. మళ్ళీ వారే అర్థం చేసుకుంటారు. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండే యుద్ధం వంటిదేమీ కాదు. ఎప్పుడూ జరుగుతూ ఉండేలాంటి యుద్ధం ఏమీ కాదు. ఆ యుద్ధాలు 8-10 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆగిపోతాయి. డ్రామా అనుసారంగా బాంబులు ఏవైతే తయారు చేశారో అవి అలాగే దాచిపెట్టుకోవడానికి ఏమీ కాదు కదా. వాటిని ఎలాగో ప్రయోగిస్తారు. ఒకరోజు ప్రయోగించారంటే మహా వినాశనం జరుగుతుంది. పతిత మనుషుల మృత్యు జరగకుండా సత్యయుగం రాదు. శాంతి ఎలా స్థాపన అవుతుంది అనేది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. శాంతిని స్థాపన చెయ్యడము మరియు శ్రేష్టాచారి ప్రపంచాన్ని తయారు చేయడము ఒక్క తండ్రి పని మాత్రమే. బాబా అంటారు, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్కరితోనే జోడించాలి. దేహ సహితంగా ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి, కావున ఇంటినే స్మృతి చేయాలి. ఇది మృత్యులోకము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనం అమరలోకానికి వెళ్ళేందుకు అమర కథను వింటున్నాము. దేవతలను దైవీ గుణాలు కలిగిన మనుష్యులని అంటారు. ఇక్కడ అటువంటి వారు ఒక్కరు కూడా ఉండరు. శ్రీకృష్ణుని గురించి కూడా ఎన్ని నిందలు రాసేశారు. అసలేమీ అర్థం కాదు. ఇప్పుడు పిల్లలైన మీరు మంచి రీతిగా పురుషార్థం చేయాలి. దైవీ గుణాలని ధారణ చేయాలి. దైవీ గుణాలు అని వేటినంటారో కూడా అర్థం చేయించడం జరుగుతుంది. సంపూర్ణ నిర్వికారులుగా తప్పకుండా అవ్వాలి. ఇది మొట్టమొదటి ముఖ్యమైన గుణము. పవిత్రమైన వారి ఎదురుగా అపవిత్రులు తల వంచి నమస్కరించడాన్ని మీరు అంతటా చూస్తూ ఉంటారు. సత్యయుగంలో పవిత్రమైన వారే ఉంటారు కాబట్టి అక్కడ ప్రత్యేకంగా మందిరాలు ఉండవు. తర్వాత పూజారులుగా అయినప్పుడు మందిరాలను తయారు చేస్తారు. అక్కడ ప్రతి మానవుడు దేవతగా, ప్రతి ఇల్లు దేవాలయంలాగా ఉంటుంది. ఇంకా ప్రత్యేక మందిరాలు సత్యయుగంలో ఉండవు. ఎవరైతే పావనంగా ఉండేవారో వారే పతితులుగా అవుతారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. బాబా అంటారు, ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని కూడా మర్చిపోవాలి. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం కానున్నది. ఇది సమాప్తం అవ్వడానికి సమయమేమీ పట్టదు. ఈ పాత ప్రపంచము, ధనము, సంపద, వైభవాలు అన్నీ సమాప్తం అయిపోనున్నాయి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుందని ప్రపంచంలోని వారికి తెలియదు. మీరు చెప్తారు, కానీ వాళ్ళకి నమ్మకం కుదరదు. ఇది భగవాను వాచ అని అర్థం చేసుకున్నప్పుడే బుద్ధిలో కూర్చుంటుంది. తండ్రి పిల్లలైన మీకు చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. పిల్లలకు తెలుసు, అనంతమైన తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు ఆత్మలందరికీ తండ్రి. అందరూ సోదరులే. స్వర్గంలో సోదరులందరూ సుఖంగా ఉండేవారు. కలియుగంలో సోదరులందరూ దుఃఖితులుగా ఉన్నారు. ఆత్మలందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇప్పుడు బాబా అందరికీ ఈ జ్ఞానం యొక్క మార్గాన్ని చూపిస్తూ స్వర్గవాసులుగా చేస్తున్నారు.
కేవలం ఆత్మ ఒకటే ఉండదు కదా, శరీరం కూడా కావాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి, ఇందులోనే శ్రమ ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి, ఇందులోనే శ్రమ ఉంది. ఇదంత సులభమేమీ కాదు. పరంపిత పరమాత్మ మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నిశ్చయము ముందుగా ఉన్నట్లయితే ఈ స్థితి పక్కాగా తయారవుతుంది. ఈ శరీరం ద్వారా చదివించడానికి శివబాబా వస్తారు. మనం కూడా శరీరం ద్వారా వింటాము, ధారణ చేస్తాము. సంస్కారాల అనుసారంగానే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధారణ చేస్తారు. ఏ విధంగా బాబా యుద్ధం చేసేవారి ఉదాహరణని ఇస్తారు. యుద్ధం చేసేవారు ఆ సంస్కారాన్ని తీసుకొని వెళ్తారు, మళ్ళీ ఆ కోవలోకి వచ్చేస్తారు. నిరాకార అనంతమైన తండ్రిలో ఏ సంస్కారాలు ఉన్నాయో అవి తండ్రి సంస్కారాల గురించి కూడా ఇప్పుడు మీకు తెలుసు. బాబాలో జ్ఞానం వినిపించే సంస్కారాలు ఉన్నాయి, పావనంగా చేసే సంస్కారాలు ఉన్నాయి, బాబాలో ఇచ్చేటువంటి సంస్కారాలు ఉన్నాయి. దాతగా అన్నీ ఇస్తూ ఉంటారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, పతిత పావనుడు, జ్ఞానసాగరుడు. వారే వచ్చి పావనంగా తయారు చేస్తారు. బాబా అంటారు, నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ జన్మజన్మల వికర్మలు వినాశనమవుతాయి, లేకపోతే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, ఏ పదవి లభించదు. బాబా మనకు సహజమైన మార్గాన్ని తెలియజేస్తున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. మన్మనాభవ అని అంటారు. ఈ పదం కూడా గీతలో ఉంది, కానీ దీన్ని అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహ సహితంగా దేహపు ధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరంపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి. స్మృతినే యోగాగ్ని అని అంటారు. యోగం అనేది కామన్ పదం. ఈ పదము గీతలో కూడా ఉంది, కానీ శ్రీకృష్ణుని పేరు వేయడంతో ఘోర అంధకారం ఏర్పడింది. ఇప్పుడు మీరు దీని గురించి అర్థం చేయిస్తే ఇదంతా మీ ఊహ అని అంటారు. అసలు ఏమీ తెలియదు, వారు వారసత్వాన్ని తీసుకోనే లేదు. ఎప్పుడైతే ఈ అనంతమైన తండ్రి ఒక తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా మనకి పాలన చేస్తూ చదివిస్తూ మనల్ని తోడుగా తీసుకొని వెళ్తున్నారు అనేది అర్థమవుతుందో అప్పుడే కానీ కొంత కదులుతుంది వారి బుద్ధి. ఈ నిశ్చయం పక్కాగా ఉండాలి. కొత్త వారికి నిశ్చయం ఏర్పడటం అసంభవం. కొందరు కొత్తవారు కూడా వివేకవంతులుగా ఉంటారు, వారు అర్థం చేసుకుంటారు. కొందరు ఇక్కడికి రావాలని కూడా అనుకోరు, అసలు ఏమీ అర్థం చేసుకోరు, దూరం నుండే అసహించుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కొద్దిగా కూడా బుద్ధిలోకి వెళ్ళదు. ఇంతమంది బీకేలు ఉన్నారంటే తప్పకుండా వీరికి తండ్రి నుండి వారసత్వం లభించి ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ అయినట్లు. పేరే బ్రహ్మ కుమార్ కుమారీలు అని రాసి ఉందంటే ఇదొక ఫ్యామిలీగా ఉన్నట్లే కదా. ప్రజాపిత బ్రహ్మ యొక్క ఫ్యామిలీ ఎంత పెద్దది, కానీ ఈ విషయం ఎవరి బుద్ధిలోకి రాదు. మీ లక్ష్యం, ఉద్దేశం ఏమిటి అని ఎవరైనా అడిగితే ఈ విధంగా చెప్పండి. బయట బోర్డు పైన ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు అని రాసి ఉంది కదా, అంటే ఇదొక ఫ్యామిలీ అని మీకు అర్థమవుతుంది కదా అని. తాతగారి నుండి వారసత్వం లభిస్తుంది. ప్రజాపిత బ్రహ్మ నోటి ద్వారా శివబాబా రచనను రచిస్తారు. కావున వారు రచయిత అయినట్లు. వారు స్వర్గాన్ని రచిస్తున్నారంటే తప్పకుండా పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మరి ఇది ఫ్యామిలీ అయినట్లు కదా. తండ్రి, కొడుకులు, కూతుర్లు మరియు తాతగారు ఉన్నారు, బ్రహ్మ కూడా ఉన్నారు. ఇక్కడ మనమందరం కొడుకులు కూతుర్లము. శివబాబానేమో తాత, బ్రహ్మ బాబానేమో తండ్రి. శివుడు కూడా ఉన్నారు, బ్రహ్మ కూడా ఉన్నారు. వారు రచయిత, శివబాబా రచయిత, వారు నిరాకారుడు. మరి పిల్లలకు వారసత్వాన్ని ఎలా ఇస్తారు? బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తారు. దీనిని మంచి రీతిగా అర్థం చేయించాలి. వారికి చెప్పండి, ఇది మీ తండ్రి ఇల్లు. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞం అని అంటారు. మనం బ్రాహ్మణులం. తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా రాజయోగాన్ని నేర్పించలేరు. గీతలో కూడా ఉంది కదా, మన్మనాభవ అనగా నన్నొక్కరినే స్మృతి చేయండి అని.
కావున మనము ఆ తండ్రినే స్మృతి చేస్తాము. భక్తి మార్గంలో ఇలా పాడుతారు, బాబా మీరు వస్తే మేము బలిహారం అవుతాము అని, మీ వారిగా అవుతాము అంటారు. ఆత్మలమైన మేము ఈ దేహాన్ని వదిలి మీతో పాటు వచ్చేస్తాము అంటారు. మీ వారిగా అయ్యామంటే తప్పకుండా మీతో పాటుగా వస్తాం. నిశ్చితార్థం జరిగితే ప్రియుడు తమతో పాటు తీసుకొని వెళ్తారు కదా. ఈ ప్రియుడైన శివుడు కూడా ఇలా అంటున్నారు, నేను మిమ్మల్ని దుఃఖం నుండి విడిపించి సుఖధామానికి తీసుకొని వెళ్తాను. తర్వాత మీరు చేసిన పురుషార్థాన్ని బట్టి అక్కడికి వెళ్ళి మీరు రాజ్యం చేస్తారు. ఎవరు ఎంత జ్ఞానాన్ని ధారణ చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. చిన్న చిన్న కుమారీలు కూడా సేవ చేస్తున్నారు. వారే గొప్ప గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వారికి అర్థం చేయించాలి. అభిరుచి ఉండాలి. కుస్తీ జరిగినప్పుడు ఫలానా వారితో మేము పోరాడతామని పెద్ద పెద్ద ఛాలెంజ్లను చేస్తూ ఉంటారు. సేవాదారి పిల్లలు ప్రశాంతంగా నిద్రపోకూడదు. విశ్రాంతి తీసుకోవడము పాపం. ఆరాం హరాం హే అంటారు బాబా. ఎవరైతే స్వయాన్ని మహారథులుగా భావిస్తారో వారు ప్రశాంతంగా నిద్రపోకూడదు, సేవలో తిరుగుతూ ఉండాలి. ఈ రోజుల్లో బాబా చాలా ప్రదర్శనలు తయారు చేయిస్తూ ఉన్నారు. పెద్దవారికి ఆహ్వానం పంపించండి. ఇప్పుడు రాకపోతే చివరిలో వస్తారు. సాధువులు, సన్యాసులు, మహాత్ములు ఎవరైనా కానీ వారిని మేలు కొలుపుతూ ఉండండి. కానీ వారితో మాట్లాడేవారు మహారథులై ఉండాలి. ఎవరికైతే తండ్రితో యోగం లేదో, ప్రేమ లేదో వారు ఖాళీ మేఘాల్లాంటి వారే. వారేం చేయగలుగుతారు సేవ? చదువుకున్న వారి ముందు చదువుకోని వారు తల వంచి నమస్కరిస్తారని మీకు తెలుసు కదా. నేను ఎంతవరకు చదువుకున్నాను అని ప్రతి ఒక్కరూ స్వయం గురించి అర్థం చేసుకోవాలి. బాబా లౌకిక విద్య గురించి చెప్పట్లేదు. ఈ జ్ఞానాన్ని నేను ఎంతవరకు చదువుకున్నాను, నేను చెప్పగలిగే యోగ్యంగా అయ్యానా అని చూసుకోవాలి. సేవ చేసి చూపిస్తాను. ఒకవేళ మేఘం నిండి ఉంది కానీ వర్షించటం లేదు అంటే ఆ మేఘం ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి ఒక్కరికి ఎవరి అవగాహన వారికి ఉండాలి. అనవసరమైనటువంటి దేహాభిమానం ఉండడంతో పదవిని పోగొట్టుకుంటారు. బాబా సేవ కోసమైతే ఎంత అభిరుచిని పెంచుకోండి అంటూ ఉంటారు. ఈ సేవ పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. సేవ చెయ్యాలి, అనేకులకు సందేశాన్ని ఇవ్వాలి అని. గవర్నమెంట్కు అర్థం చేయించాలి, మాకు హాల్ ఇవ్వండి, అక్కడ మేము ఈ ఆత్మిక సేవను చేసి మనుషులను దేవతలుగా తయారు చేస్తాము. తండ్రి వచ్చిందే రాజయోగాన్ని నేర్పించడానికి అని చెప్పాలి. కానీ ఈ విషయాన్ని యుక్తియుక్తంగా అర్థం చేయించాలి. ఎవరికైతే ఉపన్యాసం ఇవ్వడం రాదో వారు అర్థం చేయించలేరు, ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే సేవ చేస్తారో వారు ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఈ జ్ఞానం లేకుండా భారత్కు మరియు ప్రపంచానికి కళ్యాణం జరగదని పెద్ద పెద్ద వారికి రాయండి. చదువు అన్నింటికంటే ముఖ్యమైనది. ఈ లక్ష్మీనారాయణులు కూడా చదువు ద్వారానే ఈ పదవిని పొందారు కదా. గత జన్మలో రాజయోగాన్ని నేర్చుకున్నారు. మనం కూడా ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నాం. స్కూల్లోని విద్యార్థులు మేము ఈ పరీక్షలు రాసి ఇలా తయారవుతాము అని భావిస్తారు కదా. ఈ జ్ఞానం మీకు లభిస్తుంది. అది ఈ ప్రపంచం కోసం కాదు. మీరు కూడా భవిష్య 21 జన్మల కోసం ప్రారబ్ధాన్ని తయారు చేసుకునేందుకు చదువుకుంటున్నారు. ఈ జన్మలోని సుఖం కోసం వారు చదువుకుంటారు. కావున ఆ చదువును కూడా చదువుకోవాలి. అంటే లౌకిక విద్య కూడా చదువుకోండి, దానితో పాటుగా ఈ శిక్షణను కూడా నేర్చుకోవాలి. ఇందులో భయపడే విషయం ఏమీ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎందుకు తీసుకోకూడదు? ఇది స్పిరిచువల్ ఎడ్యుకేషన్. చిత్రాలను తీసుకొని వెళ్ళి అర్థం చేయించండి. ఇప్పుడైతే అన్ని స్కూల్స్, కాలేజెస్లో బాగా ఎక్కువగా మన సేవ జరుగుతుంది. ఈ జ్ఞానం అందరికీ అవసరమని చెప్పండి. కానీ కొందరు పిల్లలు నిలబడడం లేదు. ఉద్యోగ బాధ్యతల్లోనే చిక్కుకొని ఉంటారు. బంధనముక్తులుగా ఉన్నట్లయితే సేవలో నిమగ్నం అవ్వాలి. శ్రీమతంపై అందరూ నడవరు. మధ్యలో మాయ అలజడి చేస్తుంది. కొంతమంది పిల్లలకు చాలా అభిరుచి ఉంది కానీ
మేం వెళ్ళి అనేకుల కళ్యాణం చెయ్యాలి అన్న నశ ఎక్కడం లేదు. మేజర్ అయ్యారు కదా, పెద్దవారిగా అయ్యారు కదా, అయినా కూడా ఎందుకు ఇబ్బంది పడతారని బాబా కూడా అనుకుంటారు. మేము భారత్ను ఉద్ధరించాలని అనవచ్చు. సత్యమైన సేవ చేసి మనుషులను దేవతలుగా తయారు చేయాలి. నశ ఎక్కడం లేదని బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే రజోబుద్ధి కలవారిగా ఉన్నారని బాబా అంటారు. ఇది చాలా మంచి అవకాశం. జ్ఞానం యొక్క అహంకారం ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. వారు చాలా డిసర్వీస్ చేస్తారు. దీని గురించి బెల్లానికి తెలుసు మరియు బెల్లం సంచికి తెలుసు అంటున్నారు. ఎవరెవరు డిసర్వీస్ చేస్తున్నారో ఆ నేమ్స్ బాబాకే తెలుసు. రాహు గ్రహణం కూర్చుంటుంది. బృహస్పతి దశ తొలగి రాహు దశ కూర్చుంటుంది. ఇప్పుడిప్పుడే బాగా నడుస్తూ ఉన్నట్లు కనిపిస్తారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ గ్రహచారం కూర్చుంటుంది. క్రింద పడిపోతారు. పిల్లలు చాలా ధైర్యవంతులుగా ఉండాలి. మేము ఈ భారత్ను స్వర్గంగా తయారు చేసే తీరుతాము అని ప్రతిజ్ఞ చేయాలి. నరకవాసులను స్వర్గవాసులుగా చేయడము, భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా చేయడము మీ ధర్మము. బాబా చాలా బాగా నశ ఎక్కిస్తారు, కానీ పిల్లలకు నంబర్ వారీగానే ఎక్కుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బంధన ముక్తులుగా భారత్ యొక్క సత్యమైన సేవను చెయ్యాలి. ఆత్మిక సేవ చేసి మనుషులను దేవతలుగా తయారు చేయాలి. జ్ఞానం యొక్క అహంకారంలోకి రాకూడదు. ఆత్మిక నశలో ఉండాలి. సెకండ్ పాయింట్, నిశ్చయ బుద్ధి కలవారిగా ముందు తమ స్థితిని పక్కా చేసుకోవాలి. దేహ సహితంగా కనిపించే వాటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా బంధన ముక్తులుగా కండి, సేవ చేయండి, అహంకారంలోకి రావద్దు, ఆత్మిక నశలో ఉండండి, మనుషులను దేవతలుగా చేయండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో నిశ్చయ బుద్ధి కలవారిగా ఈ స్థితిని పక్కా చేసుకోవాలి. అన్నింటినీ మరిచి ఒక్క బాబాతో బుద్ధియోగాన్ని జోడించాలి. వరదానం, చేయడము మరియు చెప్పడము ఈ రెండింటినీ సమానంగా చేసుకొని క్వాలిటీ సేవను చేసే సత్యమైన సేవాధారీ భవ. ముందు చెయ్యాలి, ఆ తర్వాత చెప్పాలి అని సదా అటెన్షన్ ఉండాలి. అంటే మనం స్వయం చెయ్యాలి, తర్వాత చెప్పాలి. చెప్పడం సహజమే, చేయడంలోనే శ్రమ ఉంటుంది. శ్రమకు ఫలం మంచిగా ఉంటుంది, కానీ ఒకవేళ ఇతరులకు చెప్తున్నారు, స్వయం చేయటం లేదు అంటే సర్వీస్తో పాటు డిసర్వీస్ కూడా ప్రత్యక్షమవుతుంది. ఏ విధంగా అమృతంలో ఒక్క విషపు బిందువు పడినా అమృతం అంతా విషమైపోతుంది కదా, అదేవిధంగా ఎంత సేవ చేసినా కానీ ఒక్క చిన్న పొరపాటు సర్వీస్ను సమాప్తం చేస్తుంది. అందుకే ముందు స్వయం పట్ల అటెన్షన్ను పెట్టండి, అప్పుడు సత్యమైన సేవాదారులు అని అంటారు. స్లోగన్, అనేకతలో ఏకతను తీసుకురావడము, పాడైన దానిని బాగు చేయడము ఇది అన్నింటికన్నా పెద్ద విశేషత. అనేకతలో ఏకతను తీసుకురావడం, పాడైన దానిని బాగు చేయడం ఇది అన్నింటికన్నా పెద్ద విశేషత. అవ్యక్త ప్రేరణలు, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణంగా స్వచ్ఛంగా అవ్వండి. ఎప్పుడైతే అపవిత్రత అనగా కామం మహాశత్రువు స్వప్నంలో మరియు సంకల్పంలో కూడా దాడి చెయ్యదో అప్పుడు డబల్ అహింసకులు అని అంటారు. సదా సోదర భావం యొక్క స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్మృతి స్వరూపంలో ఉండాలి. ఎప్పుడు మీ సంపూర్ణ సతోప్రధాన స్థితి నుండి క్రిందకు పడిపోయి స్వయాన్ని నష్టపరుచుకోకూడదు. ఆత్మ యొక్క వాస్తవిక గుణ స్వరూపము
మరియు శక్తి స్వరూపం యొక్క స్థితి నుండి క్రిందకు దిగిపోవడము అనగా విస్మృతి చెందటం, ఇది కూడా పాపపు ఖాతాలో జమ అవుతుంది. మన ఉన్నత స్థితి నుండి క్రిందకు దిగిపోవడం కూడా పాప ఖాతాలో జమ అవుతుంది అంటున్నారు. ఈరోజటి స్వమానము, నేను సత్యమైన సేవాధారిని. ఏదైతే సేవలో మనం ఇతరులకి చెప్తూ ఉంటామో జ్ఞానం విషయంలో, అవి ముందుగా స్వయంలో ధారణ చెయ్యాలి. వాటిని మనం పాటించాలి. మనం చేస్తూ ఇతరులకి చెప్పాలి. ఓం శాంతి.